హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మిగండి మన మటన్తో మన పాతకాలం స్టైల్లో చక్కగా మటన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు అండి చాలా సింపుల్గా కొంచెం వెరైటీగా మటన్ కర్రీ ఫాస్ట్గా అయిపోయేది నేను మీకు ప్రిపేర్ చేయబోతున్నాను. వితౌట్ కుక్కర్ యూజ్ చేయకుండా అండి. ఇదిగోండి, దీనికోసం 300 మటన్ తీసుకొని వచ్చేసండి. 300 గ్రామ్స్. చక్కగా దీన్ని వాష్ చేసేసి కొంచెం సేపు అయితే నేను ఉప్పు నీళ్ళల్లో వీటిని ఉంచండి. ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో ఉంచితే ఈ మటన్లో ఆ స్మెల్ అనేది రాదనమాట. ఇదిగోండి, నల్లి ఒక్క ఇట్లా తెచ్చానమాట. వీటిని ఇప్పుడు కాసేపు ఈ వాటర్లో ఉంచా కదండి, వీటిని ఇప్పుడు వేరే గిన్నెలో తీసేసుకొని మనం డైరెక్ట్గా స్టవ్ పైన ఉడికించుకుంటున్నాం అనమాట. ఇదిగోండి, పాతకాలంలో చేసేవాళ్ళు అనమాట. ఇట్లా మటన్ని వేరే దానిలో కొంచెం వాటర్ వేసేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకొని తర్వాత తాలింపు పెట్టుకునేవాళ్ళండి. ఇదిగోండి, ఇట్లా గిన్నెలో వేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం పసుపు వేస్తున్నాను, కొద్దిగా. లేదు పసుపు వద్దంటే ఉట్టి సాల్ట్ అయినా వేసుకొని మనము ఉడికించుకోవచ్చండి. ఇదిగోండి, కొంచెమే సాల్ట్ కూడా నేను వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో వేసాం కాబట్టి అండి. సో మనం కూరలో సాల్ట్ అనేది మాత్రం, ఉప్పు అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం. ఇలా వాటర్ యాడ్ చేయకుండా అయినా అండి మనము వీటిని కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మనకి కర్రీలో కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. బట్ కొంచెం మనకి చారుగా కావాలంటే అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే ఈ పీసెస్ అంతా కూడా తీసిన తర్వాత రిమైనింగ్ వాటర్ ఉంటుంది కదా, అది మనము మన కర్రీకి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసమనండి. మీకు అట్లా ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అట్లా మీరు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. లేదా వాటర్ కావద్దంటే కొంచెం వేసినట్టేసైనా మీరు సిమ్లో పెట్టేస్తే శుభ్రంగా దగ్గరగా చాలాసేపు పడుతుందండి మటన్ కుక్ అయ్యే వరకు. 20 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట. 20 to 30 మినిట్స్, ఇంకా ఎక్కువ కూడా పడుతుంది అనమాట. ఎందుకంటే మనం డైరెక్ట్గా పాత్రలో ఉడికిస్తున్నాం కాబట్టి. ఇదిగోండి, ఇట్లా గిన్నె పెట్టేసాను. గిన్నెలో మటన్ వేసేసానండి. దీన్ని ఏంటంటే మనము చక్కగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నామండి. చూడండి, ఇట్లా చెప్పా కదా కొంచెము ఏమేమి వేసాను. మూత పెట్టేసండి. ఇంకా దీన్ని మనము మంచిగా కుక్ అయ్యే వరకు అయితే మనం వీటిని ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం చేసుకోబోయే మటన్ కర్రీకి ఏంటంటే మంచిగా పేస్ట్ కూడా, కొంచెం మసాలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకునండి. ఇదిగోండి, పచ్చి కొబ్బరి చాలా కొంచెం అనమాట. ఎందుకంటే మన క్వాంటిటీ తక్కువే కదండి, 300 గ్రామ్సే కాబట్టి. ఇదిగోండి, ఇవి వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇవి మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లాగా మంచిగా. అలాగే ఇందులో నానబెట్టిన ఒక 4-5 జీడిపప్పులు అండి, ఇవి కూడా వేసేసేయాలి. అలాగే గసగసాలు కూడా కొంచెం ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లా నానబెట్టేసండి ఈ జీడిపప్పు అనేవి. ఇవి కూడా మనం వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం మంచిగా మిక్సీ పట్టేసుకొని వద్దామండి పేస్ట్ని. ఇదిగోండి, ఇట్లా చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో ఏంటంటే చక్కగా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నా అండి పీసెస్, కొంచెం గ్రేవీగా రావటం కోసమనండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి అనమాట, ఇవి కూడా వేసేస్తున్నాను. వీటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొంచెం అండి, ఇది మటన్కి బాగా ఫ్లేవర్ మంచిగా బాగుంటుందండి, పుదీనా అనమాట. వేయనట్టు కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంతమందికి పుదీనా ఫ్లేవర్ నచ్చదు మటన్లో, అలాంటప్పుడు మీరు వేయమాకండి, స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ పట్టుకుందాం. ఇదిగోండి, ఇట్లా మంచిగా మిక్సీ వేసేసాను అనమాట. దీన్ని కూడా మనము వేరే బౌల్లోకి పెట్టుకుందామండి. ఇదిగోండి, ఈ బౌల్లో పెట్టేసి దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి, ఇందులో టమాటా ఒక్కటే పెద్దదండి, ఒకే పెద్ద టమాటాను కొంచెం పండింది అనమాట, దాన్ని ప్యూరీ చేసేసుకుంటున్నాం. ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, టమాటా ప్యూరీ కూడా ఇందులో పెట్టేసాం. దీన్ని కూడా ఒక బౌల్లో పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి 3 పేస్టులు. ఇదేమో పచ్చి కొబ్బరి పేస్ట్ అండి, ఇదేమో టమాటా పేస్ట్, ఇదేమో ఆనియన్ పేస్ట్ అనమాట. ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇవి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మన కర్రీ ఫాస్ట్గా అయిపోతుందండి. ఇదిగోండి, మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. చక్కగా ముందు ఏంటంటే దానికి స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసండి. గిన్నె పెట్టేసాక ఏంటంటే ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ ఉండాలండి మటన్ కర్రీకి, ఎందుకంటే మటన్ నాన్ వెజ్ ఎప్పుడు ఉన్నా కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి అది అనేది లేకుండా ఉండటం కోసం కొంచెం అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదండి. ఈ మసాలాలు ఇవన్నీ మనము ప్రిపేర్ చేసుకునే లోపు చక్కగా మన మటన్ కూడా కుక్ అయిపోయిందండి. చూపిస్తాను అది కూడా. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కొంచెం కరివేపాకు అండి, ఒక 2 రెమ్మలు కరివేపాకు అనమాట. ఇదిగోండి, కరివేపాకు కొంచెము మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనము ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఇది కూడా మనము వేసేసుకోవాలన్నమాట. ఇది మంచిగా వేయించుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఇదిగోండి, ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అండి మనం కొంచెం చూసారా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు 2 మిక్స్ చేసుకుంటా మనం మంచిగా కుక్ చేసుకోవాలండి.
చూడండి చక్కగా ఇది పచ్చివాసన వెళ్ళే వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే అండి మాడకుండా కుక్ చేసుకోవాలి. ఆయిల్ వదిలేస్తుంది కదా మంచిగా, ఆ స్మెల్ కూడా తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఏంటంటే దీనికి మనకి రుచికి సరిపోయే అంత కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి నాన్ వెజ్ కదా, కొంచెం మనము ఈ కొబ్బరి ఇవన్నీ వేసినాం కాబట్టి కొంచెము కారం అయితే పడుతుందండి. నేను అందుకోసం అని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం, లేదంటే 1½ లేదంటే మీ టేస్ట్కి సరిపడినంత మీరు వేసేసుకోండి. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి, జీడిపప్పు అలాగే గసగసాలు వేసినాం కదండి, అది కొంచెము కారాన్ని చంపేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం చూసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి నాకు తెలిసి 1½ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. చూడండి ఇదంతా ఫ్రై అవుతుంటే ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. మీరు ఒకవేళ మసాలా పౌడర్ వేసేస్తే ఈ పౌడర్ వేసే పని ఉండదు అనమాట. కొంచెం ధనియాల పౌడర్, మన క్వాంటిటీ తక్కువ కదండి, కొంచెం వేసినాం. చూడండి ఒక 1/2 టేబుల్ స్పూన్, అట్లా చిన్న టేబుల్ స్పూన్. ఇలా మాడకుండా మసాలాని మనము కలిపేసుకుంటూ ఉండాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఈ టమాటాని ప్యూరీ చేసుకున్నాం కదండి, ఒక పెద్ద టమాటాని దీన్ని వేసేసుకోవాలన్నమాట. దీన్ని కూడా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ మసాలా కదా, ఇవన్నీ ఏంటంటే మాడుతూ ఉంటాయి అనమాట. మాడిందంటే మనకి కర్రీ టేస్ట్ పోతుంది, దానికోసం చెప్పేసి చూడండి చక్కగా వీటిని కూడా మనము వేయించేసుకోవాలన్నమాట. కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ. ఇది కూడా ఆయిల్ వదిలేస్తుందండి కొంచెం ఫ్రై అయ్యాక. ఇదిగోండి చూసారా, ఇప్పుడు ఏంటంటే చక్కగా ఆయిల్ వదిలేస్తుంది. ఈ టమాటా ప్యూరీ ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. సాల్ట్ అనేదాన్ని మనం ఇప్పుడైనా వేసుకోవచ్చు, పీసెస్ వేసాకైనా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ వేసాం కదా, మనం తర్వాత వేసేద్దాము. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే ఈ టమాటాలు కుక్ అయిన తర్వాత అండి, ఇదిగో చూసారు కదా, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ అనమాట. మామూలుగా డైరెక్ట్గా కుక్ చేసాం కదండి, ఇది కూడా మనము యాడ్ చేసేయాలన్నమాట దీనికి. ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేసేస్తే కొంచెం వీటికి ఈ టమాటా ఈ మసాలాలు పడిపోతాయి అనమాట. ఇంకా వాటర్ ఏదన్నా ఉంటే అండి, ఆ వాటర్ కూడా మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది చూడండి కలిపేసేయాలి మంచిగా. 1 to 2 minutes మూత పెట్టేద్దాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, మాడుతూ ఉంటుంది. ఇదిగోండి మిడిల్లో కలుపుకుంటాం అనమాట. దగ్గర వచ్చేసి బాగుంది కదండి. ఇప్పుడు దీనికి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బరి, ఇది యాడ్ చేసేద్దాం. ఈ పచ్చి కొబ్బరిని ఇప్పుడు వేసేద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వేసేస్తే కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు ఒక్కసారి మనం వేయించేసుకొని ఆ తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకసారి మిక్స్ చేసి ఒక 1 minute అట్లా ఫ్రై అవ్వగానే, మనకి కుక్ అవ్వగానే ఆయిల్లో వెంటనే వాటర్ యాడ్ చేసుకుందామండి. మనకి ఎంత కావాలో వాటర్ అంత అనమాట. ఈ టైంలో ఏంటంటే అండి, మీకు ఒకవేళ మీ దగ్గర మటన్ ఉడకబెట్టిన తర్వాత వాటర్ మిగిలిపోతే కనుక అవి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. ఇవి చూసారా, ఇప్పుడు మనము వాటర్ వేసేస్తున్నాము. మటన్ని ముందే మనం వాటర్లో కొద్దిసేపు ఉంచినప్పుడు కూడా మనం సాల్ట్ వేసామండి. అలాగే మటన్ ఉడికించేటప్పుడు కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాం. ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకసారి గమనించుకొని మీరు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇదిగోండి నేనైతే కొంచెం ఒక 3/4 టేబుల్ స్పూను అయితే యాడ్ చేశాను అనమాట. ఒకవేళ సరిపోతే నేను మళ్ళీ యాడ్ చేసుకుందామని. ఒకసారి కలిపేసండి. ఇదిగో మూత పెట్టేద్దాము. లిడ్ పెట్టేసి ఒక 20 minutes అయితే మనం దీన్ని వదిలేసేయాలన్నమాట. 20 minutes అయితే వదిలేస్తే చక్కగా ఈ మటను కుక్ అయింది. మళ్ళీ ఈ కర్రీలో కూడా కుక్ అయిపోతుందండి. మనం తినడానికి కూడా బాగుంటుంది అనమాట. చూడండి ఒక 5 minutes తర్వాత మంచిగా కుక్ అవుతుందండి. ఒకసారి ఉప్పు ఇలా కలిపేసుకోనండి. ఒకసారి ఉప్పు చూసుకోండి. ఒకవేళ సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇంకా కుక్ అవ్వాలన్నమాట. ఒక 15 minutes. ఇదిగోండి మిడిల్లో అనమాట. 20 minutes మిడిల్లో ఒకసారి నేను మూత తీసానండి. చూడండి మన మటన్ కర్రీ ఆహా బాగుంది కదండి. ఎప్పుడైతే ఇందులో ఏంటంటే అండి, మనం ఇందాక ధనియాల పౌడర్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఒక 1/4 టేబుల్ స్పూన్ అయితే మనము జీరా పౌడర్ యాడ్ చేద్దామండి. ఇదిగోండి గరం మసాలా తక్కువ అని చెప్పా కదండి, అందుకే మనం కొంచెం వేసుకుంటున్నాం అనమాట, జస్ట్ ఫ్లేవర్కి. గరం మసాలా కూడా కొంచెం వేసాను అనమాట, ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేసాక ఒకసారి కలిపేద్దామండి. కలిపేశాక ఇంకొక 5 minutes అండి. ఇది మనము 20 minutes టైంలోనే అనమాట. మిడిల్లో ఒకసారి, లాస్ట్లో 15 minutes తర్వాత మనము ఈ పొడులు వేసేసాం అనమాట. ఒక 5 minutes కుక్ చేసేసి ఇంకా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. ఇదిగోండి 5 minutes తర్వాత మన గరం మసాలా వేసాకండి, చూడండి ఆయిల్ అంతా వదిలేస్తుంది. కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయింది అనమాట అండి. ముక్క కూడా మీరు ఒకసారి దీన్ని ఇట్లా బయటికి తీసేసి కనుక కట్ చేస్తే 2 విడిపోతుందండి. అయినా చాలాసేపు మనము కుక్ చేసుకున్నాం, మళ్ళీ ఇందులో కూడా దగ్గర 20 minutes చేసాం కాబట్టి మంచిగా కుక్ అయిపోయింది అనమాట. చూడండి ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే మనం కొంచెం కొత్తిమీర వేస్తున్నాము. కొంచెం కొత్తిమీర వేసేసుకొని
ఒకసారి కలుపుకోవాలండి. అయితే ఈ మటన్ కర్రీకి మంచి టేస్ట్ వచ్చేది ఏంటంటే లాస్ట్‌లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే మీరు ఘీ యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతదండి. ఇది ఆప్షనల్. ఇష్టమున్నోళ్ళు వేసుకోండి. కొంతమందికి చికెన్, మటన్‌లో నెయ్యి వేసుకోవటం నచ్చదండి. ఘీ వేసుకోవటం. బట్ తినగలం అనుకునే వాళ్ళైతే కొంచెం వేసుకోండి. టేస్ట్ అయితే బావుంటదనమాట. కొంచెం వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అట్లా ఇదిగోండి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి. ఇంకా వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోయే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి చూసారా? చాలా టేస్టీగా, హెల్తీగా కూడా అండి మన మటన్ కర్రీ ప్రిపేర్ చేశానమాట. మన పాతకాలం స్టైల్‌లో అండి. ఇది రైస్‌కి గానీ, చపాతీకి గానీ దేనికైనా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.